స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047లో పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు తప్ప ప్రజల అభివృద్ధి కనిపించలేదని సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కమిటీ వ్యాఖ్యానించింది. ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు. అనకాపల్లి పట్టణంలోని సిపిఎం కార్మిక కర్షక భవన్లో నిర్వహించిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాథం మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో జిల్లా అభివృద్ధి విజన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి సిపిఎం పార్టీ మహాసభలు జరుగుతూ ఉంటాయి. గత మహాసభలు పాడేరులో జరిగాయి. పాడేరులో నిర్దేశించుకున్న అంశాన్ని ఈ 3 ఏళ్ల కాలంలో ఏ అంశాలు చేశాం దాన్ని సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలు రూపొందించుకోవడం అనేది జరుగుతూ ఉంది. మనకు తెలుసు, అనకాపల్లి జిల్లా ఒక సమగ్రంగా అభివృద్ధి చేయాలని సిపిఎం పార్టీ మొదటి నుండి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంది. ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపున గిరిజన ప్రాంతం నాన్ షెడ్యూల్ ప్రాంతంగా ఉంది, మరోవైపున తీర ప్రాంతంలో మత్స్యకారులు ఉన్నారు, పరిశ్రమలు ఉన్నాయి. అట్లాగే అనకాపల్లి, నర్సీపట్నం అంటే ఆర్డీఓ ప్రాంతాలు, మండల కేంద్రాలు, వ్యవసాయ భూములుగా ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన భౌగోళిక పరిస్థితి ఉంది. ఈ భౌగోళిక పరిస్థితిని సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఈరోజు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన వృత్తే పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోతూ ఉంది. ఎందుకంటే ఒకవైపున కాలుష్యకారక పరిశ్రమలు వచ్చాయి, దానికి సంబంధించిన దానిలో వాళ్ళ జీవన విధానానికి సంబంధించి ఏమైనా మార్పులు వచ్చాయంటే వృత్తులుంటే దూరం అయ్యే పరిస్థితి ఉంది. గతంలో మనందరూ తెలుసు, పరిశ్రమలు వస్తే ఇటు ఎవరైతే భూములు కోల్పోయారో రైతులకి, ఇంకోవైపున మత్స్యకారులకి మరింత మెరుగైన జీవులు ఇస్తామని చెప్పారు. కానీ ఆ పరిస్థితి ఈరోజు లేదు. ఆ గ్రామాల్లో ఉంటే ఎందుకురా బాబు అనే పరిస్థితి వచ్చేస్తూ ఉంది. ఇదే కాకుండా ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో పరిశ్రమకు సంబంధించిన దాంట్లో 70% స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాయి. గత ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు వికసిత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దానిలో విజన్ 2047లో ఏమని చెప్తున్నారంటే రైతులకు భాగస్వామ్యం చేస్తారు.